శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మనము అందరము బ్రహ్మా బాబా సమానంగా సంపూర్ణ స్థితిని ప్రాప్తింప చేసుకోవాలి. మనకి బాబాపై సత్యమైన ప్రేమ ఉంటే మనము బాబాని ఫాలో చేయాలి. బాబా ఏ విధంగా శివ బాబా నుండి ఎంతో ప్రేమని పొందారో, అందరికీ ఎంతగానో ప్రేమను ఇచ్చారో, అదేవిధంగా మనము కూడా శివ బాబాపై ఎంతో ప్రేమని కలిగి ఉండాలి. బాబా నుండి ప్రేమను పొందాలి. ప్రపంచ ఆత్మలందరికీ ఇవ్వాలి. ప్రేమ పొందుటకు మనము దేహానికి అతీతంగా అవ్వాలి. ఎవరైతే దేహానికి అతీతంగా అశరీరీ ఆత్మగా అవుతారో వారిపైనే పరమాత్ముని ప్రేమ కురుస్తుంది. వారే పరమాత్మునికి ప్రియంగా ఉంటారు. వారే ఎంతో ప్రియమైన వారు. వారే ప్రపంచమునకు కూడా ప్రియంగా ఉంటారు. మనము అందరికీ ప్రేమను పంచాలి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క ఆత్మ ప్రేమ కోసం ఎంతో దాహంతో ఉన్నది. ఎందుకనగా ఎక్కడ సత్యమైన ప్రేమ మిగిలి లేదు. ప్రేమలో వాసనలు ఇమిడి ఉన్నాయి, స్వార్థము ఇమిడి ఉన్నది. ప్రేమలో అందరికీ మోసమే లభిస్తున్నది, విశ్వాసము అంతమవుతూ ఉన్నది. కావున వాసనలతో కూడిన ప్రేమలో చిక్కుకొని ఎంతో మంది యువకులు డిప్రెషన్ కి దాసులవుతూ ఉన్నారు. మన అందరి అటెన్షన్ పరమాత్ముని ప్రేమ వైపుకి వెళ్ళాలి. సత్యమైన ప్రేమ కావాలి అంటే ఒక్కరి నుండే లభిస్తుంది. అతడు మీ పరమపిత. అతడిని గుర్తించండి, అతడితో సంబంధం జోడించండి. తనని ప్రియతమునిగా చేసుకోండి, లేక స్నేహితునిగా చేసుకోండి. తన ప్రేమలో నిమగ్నం కండి. అప్పుడు సత్యమైన ప్రేమ మీకు లభిస్తుంది అని అందరి అటెన్షన్ బాబా వైపుకి కలిగించాలి. ఎంతగా దేహదారుల మీద ప్రేమ ఉన్నదో, ఎంతగా దేహదారుల నుండి ఆశిస్తూ ఉన్నారో, అంతగా ప్రేమ పరమపితతో ఉంటే ఇక ఈ ప్రపంచంలో ఎవరి ప్రేమని ఆశించే అవసరమే ఉండదు. ప్రేమసాగరుడు మీకు ఎంత ప్రేమని ఇస్తారు అంటే మీరు ప్రపంచమంతటికి పంచగలరు. ప్రేమ ఖజానా మీలో సదా సదా కోసము నిండుగా అవుతుంది. కావున మనము ఫాలో ఫాదర్ చేయాలి. మనమే బాబాని గుర్తించాము. ఎంత గొప్ప భాగ్యము మనది. బ్రహ్మా బాబా యొక్క పాలనలో కూడా ఉన్నాము, మరియు శివ బాబా యొక్క పాలన కూడా మనకి లభిస్తున్నది. ఇద్దరికి మనము ఎంత సమీపంగా ఉన్నాము. ఎప్పుడైనా ఊహించామా ఇలా భగవంతుడు మనకి ప్రేమని ఇస్తారు అని, మన పాలన చేస్తారు, మనకి కూర్చొని చదివిస్తారు అని, మనకి నిరంతరము సహాయం చేస్తారు, మన తలపై ప్రేమపూర్వక హస్తమును నిమురుతారు అని ఎప్పుడైనా ఊహించామా? భగవంతుడే మనకి సత్యమైన తల్లి తండ్రిగా అవుతారు, ప్రేమతో ఎంతగానో పాలన ఇస్తారు అని ఎప్పుడు మనము కల్పన కూడా చేయలేదు. కేవలము క్షణకాలము తన దర్శనము కలిగితే చాలు అని ఆశించేవారము. కానీ జరిగినదేమనగా భగవంతుడే మన వారయ్యారు. మనము తన కుటుంబంలో సమీపంగా అయ్యాము. మరి ఈ రోజంతా స్వయమును ఈ దేహానికి అతీతంగా అయ్యే అభ్యాసము చేద్దాము. పదే పదే మంచి భావన కలిగించుకోవాలి. ఈ దేహము వేరు, నేను ఆత్మను వేరుగా ఉన్నాను. తన స్వరూపమును చూసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు అభ్యాసం చేయాలి. నేనే ఈ తనువులోకి ప్రవేశించాను, నేను అవతారమును, నేను ఈ దేహంలో అవతరించిన ఆత్మను. ఏ విధంగానైతే శివబాబా బ్రహ్మ తనువులోకి అవతరిస్తారో, ఏ విధంగానైతే బాప్దాదా గుల్జార్ దాది తనువులోకి అవతరిస్తారో, అదేవిధంగా నేను ఆత్మను ఈ తనువులో అవతరించాను విశ్వ కళ్యాణము కోసము. ఇలా దేహానికి అతీతత్వము అనుభవం చేసుకుందాము.
ఈ అతీతత్వము మన చిత్తమును ఎంతగానో శాంతపరుస్తుంది, మన మెదడుని ఎంతగానో దివ్యంగా చేస్తుంది. దానితో పాటుగా మనము సూక్ష్మ లోకానికి వెళ్ళి అనుభవం చేసుకుందాము. బాబా యొక్క ప్రేమపూర్వక హస్తము నా తలపై ఉన్నది. బాబా తలపై ప్రేమగా నిమురుతూ ఉన్నారు, తన ప్రేమని కురిపిస్తూ ఉన్నారు, ప్రేమపూర్వక దృష్టిని ఇస్తూ ఉన్నారు. ఈ 2 అభ్యాసములే ఈ రోజంతా చేద్దాము మరియు పరమాత్ముని ప్రేమలో నిమగ్నమై ఉందాము. ఓం శాంతి.